కేటీఆర్ను అరెస్ట్ చేస్తేనే మన పార్టీలు బతుకుతాయి. ఢిల్లీ కేంద్రంగా కేటీఆర్ అరెస్టుకు కుట్రలు. రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకున్న బీఆర్ఎస్. ఇలా అయితే మనకు ప్రమాదం అనే భావనలో కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలకు ఏకుకు మేకులా కేటీఆర్. అందుకే అరెస్టు కోసం శతివిధాల ప్రయత్నాలు. 2-3 నెలలైనా జైల్లో పెట్టేందుకు ప్లాన్. అదాని సహకారంతో రాజ్ భవన్కు సిఫారసులు. కేంద్ర మంత్రులతో భేటీల్లోనూ కేటీఆర్ పైన చర్చ. ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టిన పెద్దలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కాబోతున్నారన్న చర్చ మరొకసారి మొదలైంది. సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కోసం ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనికోసం అదాని సహకారం కూడా తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నాయి. అసలు నిన్న గేమ్ ఏంటంటే అల్లు అర్జున్ టాప్ మోస్ట్ స్టార్. నిన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఈ డైవర్స్ తోటి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక సాకు. ఈ సాకుతోటి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చూసి నిన్న. ఎందుకంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్ అరెస్టు పెద్దగా ఫోకస్ చేయరు ఎవరు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టు జైల్లో వేస్తూనే కేటీఆర్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ తీసుకోవాలని చూసింది. అందుకే రేవంత్ రెడ్డి గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు కదా. ఢిల్లీలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది. తనకు సంబంధం లేనట్టు ఢిల్లీ నుండే చెప్పి పడేసింది. ఇక ఆ విధంగా నిన్న గవర్నర్ ఆఫీస్ నుండి కేటీఆర్ కేసుకు సంబంధించి ఫైలు ముందుకు వచ్చేసింది. కేటీఆర్ మీద విచారణ జరపండి, కేటీఆర్ని అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు కూడా చేసేలాగా ఒక కుట్ర అయితే వన్నుతున్నారు. నాకు తెలిసి ఈ వారం 10 రోజులు లేదా 1 నెల రోజుల లోపనే కేటీఆర్ అరెస్టు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద డైవర్షన్ తీసుకోవాలని చూసింది నిన్న రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ పేరుతోటి అరెస్టు చేస్తూనే కేటీఆర్ని అదుపులోకి తీసుకోవాలనే ఒక పెద్ద స్కెచ్ చేసి ఈ ఉచ్చు కేటీఆర్ మీద వేయాలని చూసింది. అందుకే కేటీఆర్ని అరెస్టు చేయొచ్చా లేదా అని రాహుల్ గాంధీని అడగడానికి పోయిండ్లు. రాహుల్ గాంధీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ పెద్దలు అమిత్ షాని కలిసిండు, మోడీని కలిసిండు, ఆ గడ్కార్ని కలిసిండు. అట్నుంచి అందరి సలహాలు సూచనలు. అసలు ఇదే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మనకు జరిగే నష్టం ఏంది, లాభం ఏంది, అసలు కేటీఆర్ని ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేయాలి, మనం ఏమన్నా ఆధారాలు దొరికినాయా, దొరికితే అరెస్ట్ చేస్తే తీవ్రత ఎట్లుంటుంది, మళ్ళీ జైలుకు పోయి వచ్చినాక కేటీఆర్ తోటి మనం ఎట్లా ఎదుర్కోవాలి కేటీఆర్ని, ఇవన్నీ నిన్న ఆసక్తికరమైన చర్చగా జరిగింది. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ ఇట్లా అయిందో లేదో గవర్నర్ భవన్ నుండి ఆర్డర్ వచ్చింది. కేటీఆర్ కేసును ముందుకు తీసుకుపోండి అని ఒక ఆర్డర్ బయటకు వచ్చింది. మరి దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేయబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అరెస్ట్ అనేది ఇక ఫిక్స్ అయిపోండి. ఇక కేటీఆర్ చెంచులగూడలో జైల్లో పడతాడు, లేదా చెల్లపల్లి జైల్లోనే ఇస్తారు. ఇది ఫిక్స్. రేవంత్ రెడ్డి రగిలిపోతున్నాడు. ఎప్పుడెప్పుడు కేటీఆర్ని జైల్లో వేయాలని రగిలిపోతున్నాడు. కేవలం ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా సాగుతుంది. ముందు సోషల్ మీడియాతోటి, తనకున్న ఛానల్స్ తోటి కేటీఆర్ అక్రమం చేసిండు, లేదా అవినీతి చేసిండు, దుర్మార్గం చేసిండని ఇన్ని రోజులుగా నమ్మించి ప్రయత్నం చేసిండు. దీన్ని ఒక 3-4 సంవత్సరాల నుండే చర్చ పెట్టిండ్రు. వీళ్ళు అర్థం చేసుకోలేకపోయిన్లు. కొంతమంది తెలిసిన వాళ్ళు కేటీఆర్కో కేసీఆర్కో చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. మీ మీద ఈ తెలంగాణ సమాజం తోటి దుమ్మెత్తిపోయించి ఈ ప్రజలతోటే మీరు దొంగలని నమ్మించి ఇక మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడే కేటీఆర్ను కేసీఆర్ను అరెస్ట్ చేయడంలో తప్పే లేదు అని ప్రజలు అనుకునేదాకా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇప్పుడు అదే జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కేటీఆర్ తప్పు చేసినని బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు చేయని అరాచకం లేదని బలంగా నమ్మించిండ్రు సోషల్ మీడియా ద్వారా. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి అరెస్ట్ అవడం పక్కా, ఆయన జైల్లో వేస్తారు.
ఆయనను జైల్లో వేస్తే పోయేది ఏం లేదు. అనవసరంగా మీకు మళ్ళీ ఏకై మేకైతాడు. జైల్లో కక్షపూరితంగా ఆయనను వేస్తున్నారనేది తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది.